తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరంలో భూ కబ్జాలు పెచ్చుమీరిపోతున్నాయని, ఇందులో సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు తాము కొనుగోలు చేసుకున్న స్థలాలు భూ కబ్జాదారులు ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రవిశంకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైతే పిటిషన్ పెట్టినారో కొంగర పార్థసారథి అనే అతను, లేకపోతే ఆయన అమ్మినారు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాపర్ డాక్యుమెంట్స్ని జిల్లా ఎస్పీకి సబ్మిట్ చేయలేదని ఆనాటి జిల్లా ఎస్పీగా ఉన్న జయలక్ష్మి రిటర్న్గా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ద పిటిషనర్ సరౌండెడ్ బోత్ పార్టీస్ అండ్ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్. ద కౌంటర్ పిటిషనర్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎవరి మీద అయితే ఆయన కంప్లైంట్ చేసినాడో ఆ కంప్లైంట్ చేసినటువంటి చొప్పా రామచంద్రారెడ్డి మీద కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు చొప్పా రామచంద్రారెడ్డి అన్ని డాక్యుమెంట్స్ని మాకు ప్రొడ్యూస్ చేసినాడని ఎస్పీ ఇచ్చినటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది. అంతేకాకుండా వెన్ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్ విచ్ వర్ ప్రొడ్యూస్డ్ బై ద కౌంటర్ పిటిషనర్స్ ఈజ్ కరెక్ట్ లైన్. అంతే, ఆమె క్లియర్గా ఆమె ఫైండింగ్ చెప్పింది ఏమిటి అంటే, జిల్లా ఎస్పీ గారు ఎవరైతే కౌంటర్ పిటిషనర్ చొప్పా రామచంద్రారెడ్డి ఉన్నాడో ఆయన కరెక్ట్ లైన్లో ఉన్నాడు, ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ లైన్లో ఉన్నాయి అని ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది. అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే అయిపోయి 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంవత్సరాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దౌర్జన్యంగా అక్కడ రౌడీల్ని పెట్టుకొని, ఎట్లా రౌడీలు పెట్టుకున్నారు అంటే మీకు అందరికి ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ సొంత స్థలం అయితే ఇట్లా రౌడీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలా గుండాలను పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి, కిరాయి మూకల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కిరాయి మూకల్ని డబ్బులు ఇచ్చి పెట్టుకొని పదుల సంఖ్యలో దౌర్జన్యం చేస్తూ ఈ రకంగా ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఈ రకంగా అక్రమంగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడుగుతున్నాం.